పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని కిందికి వచ్చిన ఆనంద్ ఆకాష్ బొజ్జమ్మని బాగి అడుగుతూ ఉంటుంది. మేము ఆడుకోవటానికి వెళ్తున్నామమ్మా అని బొజ్జమ్మ చెప్తుంది. ఏంటి మీరు ముగ్గురే వెళ్తున్నారే, అంజు ఎక్కడ, అంజు ఎందుకు ఆడుకోవటానికి రాలేదు అని బాగి అడుగుతూ ఉంటుంది. మా ముగ్గురిని కూడా గదిలో నుండి బయటికి తోసేసింది. తను కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంది. తను మాతో పాటి ఆడుకోవటానికి రాదంట అని ఆకాష్ చెప్తాడు. ఏంటి, హోంవర్క్ చేసుకుంటాను, మీతో ఆడుకోవటానికి రానని చెప్పిందా, సరే మీరు వెళ్ళండి పిల్లలు అని బాగి చెప్తుంది. అంజు ఇలా వీళ్ళ ముగ్గురిని బయటికి పంపించి హోంవర్క్ చేసుకుంటానని వీళ్ళతో అబద్ధం చెప్పి ఉంటుంది. ఖచ్చితంగా గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. వెంటనే వెళ్ళి చూడాలి అని బాగి అనుకుంటూ గదిలోకి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఇక అంజులోకి ప్రవేశించిన ప్రచండ హోంవర్క్ దానంతట అదే పెన్నులతో రాసేలా మంత్రాలు వేస్తాడు. కూర్చొని యాపిల్ తింటూ ఉంటారు. అప్పుడే బాగి అక్కడికి వచ్చి కళ్ళు నులుముకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ పెన్నులు వాటంతట అవే హోంవర్క్ చేస్తూ ఉండటంతో, అదేంటిది, నేను చూస్తున్నది నిజమేనా, అంజు ఏమో కూర్చొని యాపిల్ తింటూ ఉంటే పెన్నులు వాటంతట అవే బుక్స్పై హోంవర్కులు చేస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని బాగి కళ్ళు నలుపుకొని ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అంజు అలా ప్రవర్తిస్తోంది కాబట్టి అంజులోకి ప్రచండ దూరిపోయాడు, పరకాయ ప్రవేశం చేశాడని బాగి ఎలా కనిపెడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.